హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కాజా వేయటం నేర్చుకుందాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది కాజాల పట్టి చూస్తున్నారు కదా. ఇదిగోండి కాజాల పట్టి. దీన్ని మనం ఎట్లా టిక్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాం. ఇదిగోండి ఫ్రెండ్స్, కాజాల పట్టికి ఇదిగో చివర ఒక టిక్ కాజా పెడతానికి కొద్దిగా గ్యాప్తో ఒక టిక్, 2 టిక్స్. ఇదిగోండి ఇక్కడ ఫ్రంట్కి పైన ఒక టిక్. ఓకే, ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసి, ఇదిగోండి ఫ్రెండ్స్, ఆఫ్ చేసి ఇక్కడ ఇట్లా ఒకటి పెట్టుకోవాలి. ఓకే, మళ్ళీ ఈ ఆఫ్లోంచి మళ్ళీ ఆఫ్లోంచి మళ్ళీ ఆఫ్ తీస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, అప్పుడు తేలిగ్గా కరెక్ట్గా మనం మెజర్ చేయడానికి కాజా కొడటానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ లేకపోతే ఎగుడు దిగుడు వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. ఇదిగోండి 1 2, ఇదిగోండి ఇక్కడ 1 2 3, ఇదిగోండి 3, ఇది 4, ఇంకోటి పెట్టాలి. మళ్ళీ దీని నుంచి దీనికి ఆఫ్ చేసుకోవాలి. ఇదిగోండి ఆఫ్ చేసుకుంటే మనకి 5 కాజాలు చక్కగా 1 బై 1 కుట్టుకోవచ్చు. ఎగుడు దిగుడు రాకుండా కూడా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు కాజా కుట్టి చూపిస్తాను. ఓకే, ఇదిగోండి ఫ్రెండ్స్, మనం ఇక్కడ వేద్దాం కాజా. ఇదిగోండి ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఇట్లా పైకి తీసుకొస్తే అడుగు నుంచి గుచ్చి పైకి తీసుకురావాలి ఫ్రెండ్స్. ఇదిగోండి ఇట్లా. ఇప్పుడు దీని పక్కన మళ్ళీ డౌన్ చేసేయాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, డౌన్. ఓకే, ఇదిగోండి ఇప్పుడు మీకు కనపడుతుందా? ఇదిగోండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మళ్ళీ దాని పక్కనే మళ్ళీ పైకి తీసుకురావాలి ఫ్రెండ్స్. మళ్ళీ గుచ్చి పైకి తీసుకురావాలి. ఇదిగోండి ఫ్రెండ్స్, మళ్ళీ డౌన్లోకి వెళ్ళిపోతున్నా అంటే బ్యాక్ వచ్చేస్తుంది. ఇదిగోండి. ఓకే, మళ్ళీ పైకి వస్తుంది, మళ్ళీ పైకి తీసుకొస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇదిగోండి అడుగునా చూపిస్తుంది, మీకు పైన చూపిస్తున్నా. ఇదిగోండి మళ్ళీ గుచ్చి సేమ్ పక్కనే పైకి తీసుకొచ్చేయాలి సూదిని. ఓకే, మళ్ళీ డౌన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి డౌన్ చేసేస్తున్నా. ఓకే, ఇప్పుడు 3 సార్లు వేసా, ఇంకోసారి వేద్దాం. ఎందుకంటే కాజా అనేది మనకు జాకెట్ చిరిగిపోయేదాకా కూడా స్ట్రాంగ్గా ఉంటుంది. అట్లా వేసుకోవాలి. మాటికి కాజాలో ఇదైపోతే మాటికి వేయాలంటే మళ్ళీ మనం ఇబ్బంది పడతాం. ఇదిగోండి 4 సార్లు, ఇంకొకసారి వేస్తున్నాను. అప్పుడు 5 టైమ్స్ అవుతుంది. ఎందుకంటే ఇంకా మనం జాకెట్ యూస్ చేసేసిన తర్వాత కూడా అవి కాజాలు కంపల్సరీగా అట్లాగే ఉంటాయి, అంత స్ట్రాంగ్గా అనేది ఉంటాయి. ఇదండి మళ్ళీ పైకి తీసుకొచ్చేస్తున్నా. చూడండి వేసేసాను, పైకి తీసుకొచ్చేసేస్తున్నా సూదిని. ఇదిగోండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు ఇదిగోండి ఇట్లా రౌండ్గా పెట్టి సూదిని వెనక తిప్పండి ఫ్రెండ్స్. ఇట్లా తిప్పితే ఏంటంటే దాంట్లో గుచ్చుకుపోకుండా ఉంటుంది. ఇదిగోండి ఇట్లా తిప్పి, ఇదిగోండి ఇట్లా అనుకోండి, ఇట్లా అనుకుని బయటికి లాగేయండి. అప్పుడు ఇక్కడ ఒక ముడెల్లే వస్తూ ఉంటుంది. ఇదిగోండి చూపిస్తా చూడండి. ఇదిగోండి వచ్చిందా, చూపిస్తా చూడండి. మళ్ళీ ఇట్లా తిరగేసి రౌండ్గా వేసి, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి లాగుతున్నా చూడండి ఫ్రెండ్స్. 2 అట్లా ఇది ఫిల్ అయ్యేదాకా మనం వేయటమే ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మళ్ళీ చూపిస్తున్నా చూడండి ఫ్రెండ్స్. అంటే దారం కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే దారం తక్కువ తీసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే చిక్కుపడిపోద్ది. అదే అలవాటు అయిపోయిన వాళ్ళు అయితే ఎంత ఎక్కువ తీసుకున్నా ఇబ్బంది లేదు. ఇదిగోండి ఫ్రెండ్స్, మళ్ళీ చూపిస్తున్నా. ఎందుకు దారం తక్కువ తీసుకోమన్నాను అంటే వాళ్ళకి లాగటం రాకపోతే కనుక చిక్కుపడిపోద్ది, దారం ఊరికనే చిక్కుపడిపోద్ది. అలవాటు అయిపోతే అంత చిక్కు అనిపించదు. ఒకవేళ చిక్కుపడినా అడ్జస్ట్ చేసుకోగలుగుతారు. కొత్తగా నేర్చుకున్నవారు అయితే దారం తక్కువ తీసుకోవటమే మంచిది. ఓకే ఫ్రెండ్స్, నేను 2 బేటలు తీసుకున్నాను, దారం 4 బేటలు అయ్యింది. ఇదిగోండి, ఇదిగోండి మీకు కనపడుతుందా ఇక్కడ? ఇదిగోండి అట్లా. ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాను. ఇది నీ ఫిల్ అయ్యేదాకా వేయాలి. ఇదిగోండి చక్కగా ఎట్లా, ఎందుకంటే అలవాటు లేని వాళ్ళకి ఊరికనే చిక్కుపడిపోద్ది. స్టార్టింగ్లో అట్లాగే ఉంటుంది, తర్వాత అలవాటు అయిపోయిన తర్వాత ఎంత పెద్ద దారం తీసుకున్నా కూడా చిక్కుపడదు. ఇదిగోండి ఫ్రెండ్స్, అయిపోయింది, చూపిస్తాను చూడండి. ఇంకొక 2 టైమ్స్ వేస్తే అయిపోద్ది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదిగోండి. ఓకే, ఇదిగోండి మళ్ళీ లాగుతున్నా చూడండి ఫ్రెండ్స్. అదిగోండి నిండిపోయిందా? ఇదిగోండి చక్కగా మీకు ఇదిగోండి చక్కగా కనపడుతుందా? ఇదిగోండి. ఓకే, ఇప్పుడు ఈ పక్క నుంచి బ్యాక్ వెళ్ళిపోదాం.
ఇదిగోండి ఇక్కడి నుంచి చక్కగా బ్యాక్ వెళ్ళిపోదాం. ఇదిగోండి బ్యాక్ వచ్చేసాం. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇదిగోండి ఇక్కడ కొద్దిగా క్లాత్ తీసుకుని ముడేయటమే. ఓకే, అంతే. 3 తిప్పులు తిప్పితే బయటకు లాగేయటమే. అయిపోయింది కాజా. ఇప్పుడు కట్ చేసేసుకోవటమే. చాలా సింపుల్ వీడియో. చాలా సింపుల్గా కాజా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇదిగోండి, అదిగోండి, చాలా సింపుల్గా వేసుకోవచ్చు. మీరు 1కి 2 సార్లు చూడండి, మీకు అర్థమవుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. బాయ్ అండి.